హలో అందరికీ దిస్ ఇస్ నవ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషో నుంచి కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. కిచెన్కి సంబంధించినవి కొన్ని అయితే ఐటమ్స్ తీసుకున్నాను. మనకి కిచెన్లో ఇలాంటి ఐటమ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎవరికైనా కానీ. చాలా బడ్జెట్లో తీసుకున్నాను. 190 ఆర్ 120 200 బిలోనే నేను అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. చాలా మంచి క్వాలిటీ వచ్చాయి నాకైతే. ఇవే ఐటమ్స్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చాలా కాస్ట్ ఉంటాయి. నేను మీషో నుంచి చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను. చాలా యూజ్ఫుల్ అయ్యే ఐటమ్సే తీసుకున్నాను. ఇంకా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను. చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చాయి నాకు ఈ ఐటమ్స్ అన్నీ కూడా. ఫస్ట్ వన్ వచ్చేసి నేను వెజిటేబుల్ చాపర్ అయితే తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకునే బయట కూడా సెట్ చేశాను. కాకపోతే క్వాలిటీ అంత నచ్చలేదు, అందుకే బయట తీసుకోలేదు. మీషోలో ఎలాగో తక్కువకే వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. బయట ఎంత కాస్ట్ పడుతుంది ఏంటో కామెంట్ చేయండి. మనకి ఇలా క్యాప్ ఓపెన్ చేయగానే లోపల ఇలా బ్లేడ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మంచిగా షార్ప్గా ఉన్నాయి. మనకి ఇలా ఈజీగా సరే రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఫిక్స్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా థిక్గా ఇచ్చారు మనకి. అలాగే మనం ఏదైనా సరే చాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను మెయిన్లీ ఆనియన్ చాప్ చేసుకుందామని తీసుకున్నాను. ఇంకా వేరే క్యారెట్ కానీ వెజిటేబుల్స్ ఏవైనా సరే చాప్ చేసుకోవడానికి బాగుంటుంది, ఈజీగా చాప్ చేస్తుంది. మ్యాక్సిమం ఇది చాలా మందికి ఉండే ఉంటుంది, కానీ నేను ఇప్పుడు తీసుకున్నాను. నాకు అంత యూజ్ అనిపించలేదు అప్పుడు. ఇంక ఇప్పుడు ఎలాగో అన్ని ఐటమ్స్తో పాటు ఇది కూడా తీసుకున్నాను. అయినా ఇలా హ్యాండిల్లా వస్తుంది, దాన్ని ఇలా లాగితే మనకి చాప్ చేస్తుంది. దానికి హ్యాండిల్ లాగా ఇచ్చారు కదా, అది వచ్చేసి థ్రెడ్ లాగా ఉంది. మనకి ఎలాస్టిక్ థ్రెడ్ అంటారు కదా, ఆ టైప్లో ఒక థ్రెడ్ లాగా ఉంది. కానీ ఈజీగా హ్యాంగ్ అవుతుంది. చాలా బాగుంది. ఇది నాకు 103 రూపీస్ పడింది. రీజనబుల్ కాస్టా కూడా చెప్పండి. బయట ఎంత కాస్ట్ పడుతుందో ఏంటో కామెంట్ చేయండి. లైన్లో తీసుకుంటే ఎంత కాస్ట్ పడుతుందో ఏంటో తెలిస్తే నాకు ఏది బెటరో అనేది కూడా నాకు తెలుస్తుంది కదా. నాకైతే వర్తే అనిపించింది. నేను పెట్టిన ప్రైస్కి మంచి క్వాలిటీ ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా కాంబో ప్యాక్లో అయితే తీసుకున్నాను. ఇలా నాకు 3 కాంబోస్ వచ్చాయి. 3 కాంబోస్ కూడా నాకు 123 రూపీస్కే వచ్చాయి. ఇదే సింగిల్ ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే ఒక్కొక్కటి నాకు 80 ఆర్ 90 అలా పడుతుంది. ఇంకా ఇలా అయితే కాదని చెప్పేసి కాంబోలో ఉంటే ఒకసారి చూశాను, ఇంకా ఆర్డర్ చేశాను. 123 రూపీస్ పడింది నాకు. ఈ మెజర్మెంట్ స్పూన్సే నాకు 110 అలా పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే. ఆన్లైన్ పేమెంట్ చేస్తే 80 ఆర్ 90 అలా చూపించింది. ఇంకా ఇలా కాంబోలో వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. మనకి ఇలా స్మాల్ టు బిగ్ వరకు చాలా సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఏదైనా సరే క్వాంటిటీగా మనం మెజర్ చేసుకోవాలనుకుంటే ఇలాంటివి ఉంటే బెటర్ అనిపించి ఇది తీసుకున్నాను. ఇది కూడా బయట సింగిల్గా తీసుకోవాలంటే కాస్ట్ ఎంత పడుతుందో ఏంటో కూడా చెప్పండి. మీషోలో అయితే 190 అలా పడుతుంది సింగిల్గా అయితే. ఇలా కాంబోలో అయితే నాకు తక్కువగా వచ్చేసింది. 3 కాంబోస్ కూడా 123 రూపీస్కి. ఏదైనా సరే మెజర్ చేసుకోవడానికి ఇలాంటి స్పూన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మనం ఏదైనా కేక్ కానీ ఏదైనా ఐస్ క్రీమ్ కానీ ఏది చేయాలనుకున్నా కానీ సరే క్వాంటిటీగా తీసుకుంటే మెజర్ చేసి తీసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గాను పర్ఫెక్ట్గా వస్తుంది ఏ రెసిపీ అయినా. అందుకే ఇలాంటి స్పూన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి మెటీరియల్ యూజ్ చేశారు దీనికి కూడా. ప్లాస్టిక్ స్మెల్ అయితే ఏం లేదు, ప్లాస్టిక్ లాగ్ కూడా లేదు. ఈ కవర్ ప్యాకింగ్ క్లిప్స్ తీసుకున్నాను. నాకు 18 పీసెస్ వచ్చాయి. ఇవి కూడా కాంబోలోనే. ఈ 18 పీసెస్ కాంబో నాకు చాలా తక్కువకే వచ్చేసింది. అదే సింగిల్గా మనం బై 2 కాంబో ఉంది, అది వచ్చేసి 120 అలా పడింది. ఎందుకు నాకు 18 క్లిప్స్ సరిపోతాయి, అన్ని తీసుకొని ఏం చేసుకుంటాను చెప్పండి. అందుకే ఇందులో కాంబోలో వస్తుంది కదా అని తీసుకున్నాను. ఇలా ఎల్లో అండ్ పింక్ స్కై బ్లూలో వచ్చింది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్కి వచ్చేసి 6 పీసెస్ అయితే వచ్చాయి. చాలా గట్టిగా ఉన్నాయి, క్వాలిటీ బాగుంది. ఏదైనా సరే కవర్ మనము ఓపెన్ చేస్తాం కదా, ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా దాన్ని ఇలా కవర్ చేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ వాషబుల్ బౌల్ అయితే తీసుకున్నాను. రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ ఏదైనా సరే మనం వాష్ చేసుకోవడానికి ఉంటుంది కదా, కాంబోలో వస్తుంది కదా అని తీసుకున్నాను. ఇంకా సింగిల్గా అయితే తీసుకోపోదును, నాకు అంత యూజ్ ఏమి ఉండదు కదా దీంతో. మనకి ఎలాగో చిల్లులు గిన్నెలు అంటారు కదా, అవి ఉంటాయి కదా, ఇంకా వీటితో ఏం అవసరం ఉంటుందని చెప్పి తీసుకోపోదును. కానీ కాంబోలో వస్తుంది కదా, తక్కువ కాస్ట్కి వస్తుందని చెప్పి తీసుకున్నాను. ఏమైనా చిన్న చిన్నవి వాష్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని తీసుకున్నాను. ఇంకా రైస్ అలాంటివి అయితే దీంట్లో వాష్ చేయలేములే మనము, అందుకే నేను చిన్న చిన్న వాటికి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను.
ఇదైతే తర్వాత చూపిస్తాను లాస్ట్లో. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ క్యాన్ క్లీనింగ్ బ్రష్ అయితే తీసుకున్నాను. ఇదైతే మంచి క్వాలిటీలో వచ్చింది. ఇలాంటి బ్రష్ అయితే ఖచ్చితంగా అందరి ఇంట్లో ఉండాల్సిందే. వాటర్ క్యాన్ అనేది మనం 3-4 డేస్ యూజ్ చేయకపోతే అది ఖరాబ్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు ఈ బ్రష్ ఉంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవేవే వేసి క్లీన్ చేసే బదులు ఇలాంటిది ఒక్కటి ఉంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కదా. ఇదైతే మంచిగా రొటేటింగ్ లాంగ్ హ్యాండిల్ క్లీనింగ్ బ్రష్ కాబట్టి మనకి చాలా యూజ్ఫుల్ ఐటమ్ అని చెప్తాను. మనకి చాలా లాంగ్ ఉంటుంది హ్యాండిల్, అలాగే రొటేట్ అవుతుంది. మనకి 360 డిగ్రీస్ హ్యాంగిల్లో మనకి ఇది రొటేట్ అవుతుంది కాబట్టి క్యాన్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది నాకు 134 రూపీస్ పడింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆయిల్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఒక్కొక్క దాంట్లో 1000 ml ఆయిల్ అయితే పడుతుంది. మనకి లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. మనకి ఇది ఏంటంటే ప్లాస్టిక్ మెటీరియల్తో ఇచ్చారు. నేను ఇందులో గ్లాస్లో అయితే ఆర్డర్ చేద్దాం అనుకున్నా, వచ్చేలోపు పగిలిపోతాయో ఏమో అనుకొని భయపడి నేనైతే ఆర్డర్ చేయలేదు. గ్లాస్ కదా, మళ్ళీ పగిలిపోతే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రిటర్న్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు రిటర్న్ అనేది త్వరగా యాక్సెప్ట్ చేయట్లేదు, అందుకని భయపడి తీసుకోలేదు. డ్యామేజ్ ప్రోడక్ట్ని కూడా ఎక్కువగా రిసీవ్ చేసుకోవట్లే వాళ్ళు, అందుకే బయట తీసుకుందాం గ్లాస్ అని చెప్పేసి ఇంకా మామూలుగా అయితే ఇలా తీసుకున్నాను. ఈ 2 బాటిల్స్ నాకు 129 రూపీస్ పడ్డాయి. క్యాప్ కూడా మంచిగా ఉంది, అలాగే లీకేజింగ్ అయితే ఏం లేదు, హోల్స్ కానీ అలాంటివి ఏం లేదు. క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం బాటిల్స్ క్లీన్ చేసి బ్రష్తో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ యూజ్ చేశారు, బాగా థిక్గా ఉంది మెటీరియల్, క్వాలిటీ బాగుంది. ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి కాబట్టి ఒక దాంట్లో యూజ్ చేసే ఆయిల్ యూజ్ చేసినా కానీ ఇంకో దాంట్లో వచ్చేసి మనం డైలీ వంటలోకి యూజ్ చేసే ఆయిల్ అయితే వేద్దామని తీసుకున్నాను. ఇంకా గ్లాస్ది కూడా తీసుకున్నాక నేను చూపిస్తాను. అవి అయితే ఖచ్చితంగా బయటే తీసుకుంటాను, ఆన్లైన్లో అయితే అస్సలు తీసుకోను. మనకి రిటర్న్ అనేది ఎక్కువగా వెళ్ళట్లేదు, డ్యామేజ్ అవుతాయి, అందుకే నేను తీసుకోవట్లేదు. మ్యాక్సిమం నాకు నచ్చినవి నేను ఉంచుకుంటాను అన్నయ్యే తీసుకుంటున్నాను. రిటర్న్ పెట్టేవైతే నేను మ్యాక్సిమం తీసుకోవట్లేదు. ఇవి ప్యాక్ ఆఫ్ 2 కదా, చాలా బాగా వచ్చాయి. 129 రూపీస్కి ప్యాక్ ఆఫ్ 2 అంటే ఎవరిస్తారండి, బయట ఎక్కువ కాస్టే ఉంటాయి. మీషోలోనే ఇంత తక్కువ కాస్ట్కి ప్రొడక్ట్స్ అనేది వస్తాయి మనకి. ఇంకా ఇందులో ఎక్కువ క్వాంటిటీలో పట్టేలాగా ఉన్నాయి ఆయిల్, అలాగే మంచి క్వాలిటీ ఉన్నాయి. గ్లాస్ జార్లో కూడా ఉన్నాయి, అవి కూడా లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీటికి సిమిలర్గా ఉన్నవి కూడా, ఒకసారి ఏవి నచ్చితే అవి తీసుకోండి మీరు. మంచి క్వాలిటీలో మంచి రేటింగ్ ఉన్న ప్రొడక్ట్స్నే నేను రివ్యూ చేస్తున్నాను, అలాగే అవే నేను తీసుకుని అవే యూజ్ చేస్తాను. మంచి రేటింగ్ ఉన్న ప్రొడక్ట్స్నే, అవే మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్ ఆర్గనైజర్ కోసం అయితే తీసుకున్నాను. ఇలాంటి కిచెన్లో ఉంటే చాలా బాగుంటాయి కదా, అందుకే నాకు బాగా క్యూట్గా అనిపించి తీసుకున్నాను. ఇలాంటి ఎక్కువ నేను కే-డ్రామాస్లో సి-డ్రామాస్లో అయితే చూస్తాను, వాళ్ళ దగ్గర ఇలాంటి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇలాంటి కంటైనర్స్, అందుకే నాకు ఇవి బాగా నచ్చి తీసుకున్నాను. ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి, నాకు 90 రూపీస్ పడ్డాయి. నాకు ప్యాక్ ఆఫ్ 2 వచ్చేసి బయట ఎంత కాస్ట్ ఉంటుందో ఏంటో తెలియదు నాకు, ఇంకా మీషోలో అవైలబుల్లో ఉన్నాయని తీసుకున్నాను. బాగా నచ్చాయి నాకు, అందుకే తీసుకున్నాను. ఇది 360 డిగ్రీస్ యాంగిల్లో రొటేట్ అవుతుంది. మనకి లోపల ఏవైనా సరే స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది కదా, ఫ్రూట్స్ కానీ లేదా సాసెస్ కానీ ఏదైనా మసాలాస్ చట్నీస్ ఏదైనా సరే స్టోర్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. అంటే ఇవి డైనింగ్ టేబుల్ మీద బాగుంటాయి. స్పూన్స్ కానీ ఏదైనా చట్నీస్ కానీ గీ కానీ సాసెస్ ఏవైనా సరే పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటాయి. బ్యాక్ సైడ్ ఇలా మనకి రొటేటింగ్గా ఉంటుంది కదా, అది రొటేట్ అవుతుంది. 360 డిగ్రీస్ యాంగిల్లో మంచిగా రొటేట్ అవుతుంది. మనకి ఎక్కడున్నా సరే ఇక్కడ కూర్చొని మనం రొటేట్ చేసుకొని తీసుకోవచ్చు కదా ఏవైనా అని చెప్పేసి బాగా నచ్చి తీసుకున్నాను, చాలా క్యూట్గా ఉన్నాయని. ఇవి 189 రూపీస్ అంటే మీకు వర్తా కాదా చెప్పండి, నాకైతే వర్తానే చెప్తాను. బయట నేను కాస్ట్ అడగలేదు కాబట్టి నాకు వర్తానే అనిపిస్తుంది. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి వీటికి ఎంత పెడితే బాగుంటుంది కాస్ట్ అని చెప్పేసి. ఆర్గనైజర్ ట్రై అంటే మనకు ఓన్లీ కిచెన్ అనే కాదు కదా, కాస్మెటిక్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే కిచెన్ ఆర్గనైజింగ్ అయితే తీసుకున్నాను. కాస్మెటిక్స్ పెట్టుకొని దానికి ప్లేస్ ఆక్యుపై చేసే అంత ప్లేస్ అయితే లేదు, అందుకే కిచెన్లో అయితే ప్లేస్ చాలా ఉంది, అందుకే ఇవి తీసుకున్నాను. ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే పెట్టుకొని కూడా మంచిగా డెకర్ ఐటమ్గా కూడా బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ప్లాస్టిక్ మెటీరియల్లోనే ప్రొవైడ్ చేశారు. దీనిపైన ఎక్కువ పెద్ద పెద్ద పెట్టుకోకుండా చిన్న చిన్న క్యూట్ థింగ్స్ ఏవైనా సరే చిన్న చిన్న బౌల్స్ కానీ అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. పెద్ద పెద్ద ఐటమ్స్ పెడితే అది కొంచెం అంత లుక్ అనిపించదు. ఏదైనా సాసెస్ కానీ చట్నీస్ కానీ అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది.
ఎవరికైనా నచ్చితే తీసుకోండి. వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే నేను మెయిన్లీ డ్రామాస్లో చూసి తీసుకున్నాను, వాళ్ళు యూజ్ చేస్తారు కదా, అందుకే నేను కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మెడికల్ బాక్స్ అయితే తీసుకున్నాను. మనం మెడిసిన్ బాక్స్లో కానీ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో కానీ, మెడికల్ బాక్స్లో కానీ మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఇది మనం ట్రావెలింగ్ టైంలో బాగా యూజ్ అవుతుంది. ఏ మెడిసిన్ అయినా సరే మనం ఇందులో స్టోర్ చేసుకుంటాం కాబట్టి ట్రావెలింగ్ ఏదైనా చేసేటప్పుడు ఈ బాక్స్ని పట్టుకొని వెళ్ళిపోతే ఎక్కడికైనా సరే క్యారీ చేసుకోవచ్చు. ఈజీ టు క్యారీ అని చెప్తాను, చాలా తేలిగ్గా ఉంటుంది. అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కదా, మనకి ఈజీగా సరే ఎక్కడున్నా దొరికేలా ఉంటాయి మెడిసిన్ అనేది. అందుకే ఇది తీసుకున్నాను. ఎక్కడికైనా ట్రావెలింగ్ పర్పస్కి వెళ్ళినా కానీ ఒక్కొక్కటి పెట్టుకోకుండా ఇలాంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా ఇది ఒకటి పెట్టుకుంటే ఏదైనా యూజ్ అయ్యే అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా యూజ్ చేసుకునేలాగా ఉంటుంది. అందుకే ఇది తీసుకున్నాను. ట్రావెలింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ లేకుండా ఒకే దగ్గర ఉంటాయి కదా మనం మెడిసిన్ అనేది, అందుకే ఇది తీసుకున్నాను. ఇది మనకి ఫ్రంట్ సైడ్ ఇలా ఓపెనింగ్ ఉంటుంది, మంచిగా స్ట్రాంగ్గా ఇచ్చారు ఓపెనింగ్ కూడా. అంటే మనకి ఏ మెడిసిన్ అయినా కింద పడిపోకుండా మెటీరియల్ కూడా చాలా బాగుంది, తిక్కు మెటీరియల్ యూజ్ చేశారు. కాస్ట్ నాకు 120 రూపీస్ పడింది. 120 రూపీస్ అంటే అసలు చాలా వర్త్ అని చెప్తాను. ఇదే బాక్స్ మీరు బయట పర్చేస్ చేయాలంటే 250, 280, 300 లోపే చెప్తారు. 120కి ఇంత మంచి బాక్స్ వస్తుందంటే ఈజీగా తీసేసుకోవచ్చు. ఇలాంటి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. మనకి లోపల అనేది ఇలా స్టోరేజ్కి ప్లెయిన్గా ఇచ్చారు, పైన ఇలా పోర్షన్స్ లాగా ఇచ్చారు, ఒక 3 సెక్షన్స్. ఇందులో మెడిసిన్ మనకి ఎక్కువగా యూజ్ చేసుకునే మెడిసిన్స్ కానీ, ఐ డ్రాప్స్ కానీ ఏవైనా సరే పైన పెట్టేసుకొని కింద మొత్తం కూడా మనకి ఎక్కువగా యూజ్ చేయని అన్ని కింద పెట్టేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. కింద కాటన్ కానీ మనం యూజ్ చేయని ఏదైనా సరే ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా కింద పెట్టేసుకొని మనకి యూజ్ చేసే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా బయట పైన పెట్టేసుకుంటే మనకి ఈజీగా దొరికిపోతాయి. ఇంకా ఈజీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా కానీ మనకి అక్కడ ఉంది అని చెప్పగానే ఈజీగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది, తీసుకొచ్చి ఇవ్వగలరు. అందుకే ఇలాంటి బాక్సెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏవైనా సరే క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. ఒక్కరి ఇంట్లో ఇలాంటి మెడికల్ బాక్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకి మెడిసిన్ అనేది ఎప్పుడు ఏదైతే అవుతుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్క మెడిసిన్ మనకి ఇంట్లో ఉండాలి. అది తీసుకొచ్చుకొని ఇంట్లో మనకి ముందు జాగ్రత్తకి పెట్టుకుంటే తర్వాత యూజ్ అవుతుంది. అందుకే మా ఇంట్లో అయితే ఖచ్చితంగా మెడిసిన్ అనేది ఎప్పుడూ ఉంటాయి. మెడిసిన్ ప్రతి ఆయింట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే వాటిని స్టోర్ చేయడానికి ఈ బాక్స్ తీసుకున్నాను. 20 రూపీస్కి ఎవరు ఇస్తున్నారండి ఇంత మంచి బాక్స్? బయట కూడా మీకు ఇంత తక్కువ కాస్ట్లో దొరకదు. 120 రూపీస్ అంటే మీది 1 డేలో మీరు ఏదైనా ఫుడ్ తీసుకునేంత కాస్ట్ ఉండదు, మీరు ఖర్చు పెట్టే అంత కాస్ట్ కూడా ఉండదు. 120 రూపీస్ మీద 1 డే ఖర్చు అనుకొని పక్కన పెట్టేసుకొని ఇలాంటి బాక్సెస్ అనేది, ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అనేది, ఇంట్లోకి యూజ్ఫుల్ అయ్యే ఐటమ్స్ అనేది తీసుకోండి, మీకు ఎప్పుడూ యూజ్ అవుతాయి కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లీనింగ్ డస్టర్ బ్రష్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ నాకు 145 రూపీస్ పడింది. ఇదే బయట అడిగితే 170 అలా చెప్పారు. ఇంకా మీషోలో తక్కువ కాస్ట్లో ఉంది కదా అని ఆర్డర్ చేశాను. అన్నీ కూడా నాకు యూజ్ఫుల్ ఐటమ్స్, ఒక్కొక్కటి నేను కార్ట్లో పెట్టుకొని లేదా విష్ లిస్ట్లో పెట్టుకొని నాకు యూజ్ఫుల్ అయ్యే ఐటమ్స్నే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ కొన్ని పెట్టుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రస్తుతానికి ఇంట్లోకి బాగా యూజ్ఫుల్ అయ్యే ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంత ముందు ఉన్నవి అన్నీ డ్యామేజ్ అయిపోయాయి, అందుకే మళ్ళీ కొత్తవి పెట్టుకుందాం అనుకొని పెట్టాను. ఇది మనకి విండోస్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఏదైనా సరే క్లీన్ చేసుకోవడానికి చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే కారు విండోస్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా డస్ట్ ఉన్న దగ్గర ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. స్మూత్గా ఉన్న బ్రష్ ఏంటంటే మనకి ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా యూజ్ అవుతుంది. ఇది మనకి ఫెదర్ మెటీరియల్తో ఇచ్చారు, చాలా బాగుంది. మైక్రో ఫ్యాబ్రిక్ ఫెదర్ మెటీరియల్ అనేది యూజ్ చేశారు కదా, ఈజీగా ఉంది. అలాగే క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. విండోస్ కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, కార్ విండోస్ కానీ, కారు ఏదైనా సరే, ఫ్యాన్స్కి అయితే నేను మెయిన్లీ ఫ్యాన్ యూజ్ చేయడానికి తీసుకున్నాను. ఫ్యాన్కి డస్ట్ అనేది బాగా పడుతుంది కదా, దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఫ్రిడ్జ్ కానీ, కార్ విండోస్ కానీ, విండోస్కి అయితే ఇలా యూజ్ చేయొచ్చు. ఇంకా ఫ్యాన్కి అయితే ఇది అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇది 145 రూపీస్ అంటే వర్తా కాదా చెప్పండి? బయట అడిగితే 170 చెప్పారు, నాకు వర్త్ అనిపించే నేను తీసుకున్నాను. ఇలాంటి ఐటమ్స్ మంచి తక్కువ కాస్ట్లో మీషోలో ఉన్నప్పుడు మనం ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి. అలాగే ఇంకొకటి వచ్చేసి ఇలా స్పైసెస్ బాక్స్ అయితే తీసుకున్నాను. స్పైసెస్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుందని. ఇంతకుముందు నాకు స్పైసెస్కి ఏంటంటే చిన్న చిన్న బాక్సెస్ నేను
కాంబోలో తీసుకున్నాను, ఒక 12 అలా ప్యాక్లో. బాక్సెస్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పైసెస్ అయితే వేసాను. ఇలాచీ కానీ, లవంగం, దాల్చిన చెక్క, అనాస పువ్వు, చాలా స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్క బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ మొత్తం నాకు ఆ బాక్సెస్తోనే నిండిపోతున్నట్టు అనిపించింది. అందుకే ఈ మసాలా స్పైసెస్ ఆర్గనైజింగ్ బాక్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇది నాకు చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చింది. అలాగే మనకి ఇలా 7 పోర్షన్స్ అనేది ఇచ్చారు కదా, ఆ 7 సెక్షన్స్లో మనకి సైడ్ కానీ 6 ఉంటాయి, మిడిల్లో ఒకటి ఉంటుంది. ఒక స్పూన్ కూడా మంచిగా ప్రొవైడ్ చేశారు. మెటీరియల్ కూడా చాలా థిక్గా ఉంది, మనకి డూప్లికేట్ మెటీరియల్ ఏం కాదు, చాలా థిక్గా ఉంది మెటీరియల్ కూడా. ప్లాస్టిక్ మెటీరియలే యూజ్ చేశారు. అలాగే ఇలా స్పూన్ ఇచ్చారు కదా, ఏ స్పైసెస్ అయినా సరే ఈజీగా మనం వేసుకోవడానికి ఉంటుంది. ఇందులో మంచి క్వాలిటీలో కూడా ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ ఉంది కొంచెం. అవి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా థిక్గా ఉంది. 96 రూపీస్ పడింది ఇది నాకు చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది ఇది, అందుకే తీసుకున్నాను. ఇంకా వేరే బాక్సెస్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి, 250, 280 అలా. ఇది కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చిందని తీసుకున్నాను. ఇది కొన్ని డేస్ యూజ్ చేశాక అది తీసుకుంటాను కొంచెం మంచి క్వాలిటీలో. ఇదైతే మాత్రం చాలా బాగుంది. 96 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి, ఇంత మంచి బాక్స్, ఆర్గనైజర్ బాక్స్ వస్తుంటే మిస్ చేసుకోకుండా తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్ ఆర్గనైజర్ స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇందులో మనకి ఏదైనా సరే మనం యూజ్ చేసే రోజువారీ స్పైసెస్ కానీ, సాసెస్ కానీ, ఆయిల్స్ ఏదైనా సరే యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. కిచెన్ ఆర్గనైజింగ్ కోసం తీసుకున్నాను. గ్యాస్ స్టవ్ పక్కన దీన్ని పెడదాం అనుకుంటున్నాను. ఆయిల్ క్యాన్స్, అలాగే రోజువారీ వాడుకునే స్పైసెస్, గీ కానీ అలాంటి ఏదైనా సరే ఇక్కడ పెడదామని చెప్పి తీసుకున్నాను, పికిల్స్ కోసం అలాగా. ఇది నాకు మంచి క్వాలిటీలో ప్రొవైడ్ చేశారు. స్టీల్ ఇంతకుముందు ఇది నేను అత్తయ్యకి కూడా పెట్టాను, ఇది అత్తయ్య దగ్గర ఉంది, అక్కడ మంచి క్వాలిటీ వచ్చిందని చెప్పేసి మళ్ళీ నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ లో. నేనైతే కిచెన్ కని తీసుకున్నాను. ఇంకా మీరు ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది. క్వాలిటీ వైజ్ అయితే 231 రూపీస్ పడింది నాకు. 231 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ స్టీల్ దాంతో ప్రొవైడ్ చేస్తున్నారంటే వర్త్ అని చెప్తాను. ఇదే స్టాండ్ బయట అడిగితే మనం 350 అలా చెప్తారు. ఎవరికైనా దీని కాస్ట్ బయట అడిగి ఉంటే మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, ఆన్లైన్లో బెస్టా ఆఫ్లైన్లో బెస్టా అని. నేనైతే ఆన్లైన్లోనే బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే నేను కనుక్కొని చెప్తున్నాను కాబట్టి. 350 నాకు 380 అలా చెప్పారు. మీషోలో ఏ ప్రోడక్ట్ అయినా ఆర్డర్ చేసుకుంటే మనకి ఎక్స్చేంజ్ ఉంటుంది, అలాగే రిటర్న్ కూడా అవైలబుల్లో ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా ఆన్లైన్లోనే షాపింగ్ చేసుకోండి. మీకు నచ్చకపోతే రిటర్న్ చేసుకునే ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది. కాబట్టి ఇదైతే క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది తీసుకోండి. కిచెన్ ఆర్గనైజింగ్కి చాలా నీట్గా ఉంటుంది మన కిచెన్, ఇలాంటి ఆర్గనైజర్స్ ఉంటే. నాకైతే బాగా నచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ర్యాక్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ప్లాస్టిక్ మెటీరియలే యూజ్ చేశారు. ఈ ర్యాక్ ఏంటంటే నేను కిచెన్ స్టోరేజ్ కోసం తీసుకున్నాను. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదా, అందుకే ఇది తీసుకున్నాను. మనకి 3 పోర్షన్లో వస్తుంది కదా, ఇందులో వెజిటేబుల్స్కి చాలా బాగుంటుంది. ఆనియన్స్ కానీ, వెల్లుల్లి కానీ అలాంటి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ కూడా సరే ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. మనకి నీట్గా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ కింద పెట్టుకోకుండా ఇలా ట్రేలో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. వాటికి ఇలా కింద హ్యాండిల్స్ లాగా అయితే ఇచ్చారు. మనకి కింద లెగ్స్ అంటారు కదా, అలా లెగ్స్ లాగా అయితే ఇచ్చారు. దాన్ని ఫిక్స్ చేసుకున్నాక ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి. అంటే సైడ్ పిక్ యాడ్ చేశాను కదా, చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది, మంచి క్వాలిటీ ఇచ్చారు. ఇదే నాకు బయట 130, 140 అలా చెప్పారు. బయట అయితే తక్కువ కాస్ట్లోనే వచ్చేది అనిపించింది. ఆన్లైన్లో నేను 179 రూపీస్ పెట్టి తీసుకున్నాను. నాకు కొంచెం ఎక్కువ కాస్టే పడింది, అయినా పర్లేదు, ఇంకా నచ్చింది తీసుకున్నాను. అన్నీ తీసుకుంటున్నాను కదా, మళ్ళీ ఇది ఒక్కటి బయటకు వెళ్ళి ఏం తీసుకుంటాంలే అని చెప్పేసి ఇంకా ఇది కూడా ఆర్డర్ చేశాను ఆన్లైన్లోనే. ఇదైతే కొంచెం ఎక్కువ కాస్టే పడింది, కానీ క్వాలిటీ అయితే బాగుంది, పర్లేదు. నేను పెట్టిన ప్రైస్కి నాకు వర్తే అనిపిస్తుంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ. నేనైతే క్వాలిటీ వైజ్ అయితే కాంప్రమైజ్ అవ్వను. ఇలా వచ్చేసి సీలింగ్ క్లీనింగ్ బ్రష్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది బ్రష్ అయితే. సీలింగ్ అనేది మనకి కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి స్మూత్ బ్రషెస్ అనేది యూజ్ చేస్తే మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనకి డస్ట్ కూడా నీట్గా పోతుంది. ఇది మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టిక్ అనేది మనకి ఎంత అంటే అంత లెంత్ వస్తుంది.
మనకి సీలింగ్కి యూజ్ అయ్యేలాగా అంత లెంత్ వస్తుంది. మనం యూజ్ చేశాక మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. నాకు 123 రూపీస్ పడింది. బయట అయితే 150 160 పడుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు తీసుకున్న కాటు చెప్తున్నాను. అప్పుడు నేను తీసుకున్నప్పుడే 150 అలా పడింది. ఇంక ఇప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా. 123 రూపీస్ పడింది. ఇది నాకు మంచి క్వాలిటీయే ఇచ్చారు. అనేది మైక్రో ఫైబర్తో ఇచ్చారు. మనకి ఈజీగా క్లీన్ చేస్తుంది, అలాగే స్మూత్గా ఉంటుంది. మనకి డస్ట్ అనేది కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. మనం క్లీన్ చేశాక వాష్ చేసుకోవనే ఫెసిలిటీ కూడా ఉంది. చిన్న ఐటమ్స్ ఏవైనా సరే ఆన్లైన్లో షాప్ చేయడమే చాలా మంచిది. మనకి తక్కువ కాస్ట్లో వస్తాయి. అలాగే ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకి ఇంకా 20-30 రూపీస్ తగ్గుతాయి కదా. అందుకే నేను ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకుంటాను మ్యాక్సిమము ప్రొడక్ట్స్ ఏవైనా సరే. క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువగా పడుతుంది. ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకి తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి కదా. నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే బాగాలేకపోతే రిటర్న్ చేసుకున్నా కానీ మన అమౌంట్ అనేది మనకి రిటర్న్ అవుతుంది కదా. అలాగే క్యాష్ ఆన్ డెలివరీలో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను మ్యాక్సిమం ఆన్లైన్ పేమెంట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా అందరికీ యూస్ఫుల్ అయ్యే ఐటమ్సే తీసుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్లోనే తీసుకున్నాను. ఎవరికైనా ఈ కిచెన్ ఐటమ్స్ అనేది నచ్చితే కామెంట్ చేయండి. అలాగే తక్కువ బడ్జెట్లో మీకు ఇలాంటి ఐటమ్స్ అనేది ఇంకా కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి, ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో ఏంటో కూడా చెప్పండి. ఇలాంటి ఆర్గనైజర్స్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన చిన్న చిన్న మెయిన్ థింగ్స్ ఇవి. ఎంతో మనీ బయట మనం ఖర్చు చేస్తాం కదా, అవే మనం సేవ్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ఇంట్లోకి కొనుక్కుంటే అవి చూసినప్పుడు మనకి మన మనీ సేవ్ చేసినవి గుర్తొస్తాయి కదా. చిన్న చిన్న ఐటమ్స్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి తీసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. మీషో హాల్స్ కూడా ఉన్నాయి. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ కూడా చాలా అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో కూడా కామెంట్ చేయండి. ఇంతకుముందు లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేసా చూడండి. నేను కొన్ని ఆర్గనైజింగ్ బాక్సెస్ అయితే తీసుకున్నాను మీషో నుంచి తక్కువ కాస్ట్లో. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా రీజనబుల్ కాస్టా కాదో కూడా చెప్పండి. మీకు తెలిసి ఉంటే నాకైతే రీజనబుల్ కాస్టే అనిపించింది. అందుకే నేను ఆన్లైన్ పేమెంట్ చేసి మరీ తీసుకున్నాను. చాలా తక్కువ బడ్జెట్లో వచ్చాయి. సేవింగ్ మనీతో తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఎవరైనా సరే సేవ్ చేసుకొని ఇలా తీసుకోండి. Please do like, share and subscribe to our channel. Bye bye. See you in the next video. Love you all.